RGR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు, మన ఆదోని మాజీ శాసనసభ్యులు, మరి వారు వైసీపీ నాయకులు చేసినటువంటి అడవిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో 41 వార్డు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే. ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరి వారి పార్టీ చైర్పర్సన్ ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం, మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు. దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారు రావడం, కూటమి పతనమైంది, ఆదోని నుండి కూటమి పతనమైంది అని చెప్పి ఆయన మాట్లాడడం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆదోని ప్రజలందరూ కూడా వారే 41 మంది కౌన్సిలర్లు, వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం. అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, ఆదోని ప్రజలను నమ్మించడానికి, ఆదోని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు. ఇది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్దగా ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అట్లా తయారయ్యారో వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున
బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి అన్న గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకుతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు.